ఈరోజు మనం పెద్దల దీవెనల గురించి మనం తెలుసుకుందాం. పవిత్రతను నింపుతూ దివ్య సంకల్పంతో భగవదాశీస్సులను అందించే శుభకామనను దీవెన అంటాం. మతాలకు అతీతంగా పెద్దలు అందించే దీవెనలు మహత్వపూర్ణమైనవి. విశ్వాసంతో కూడిన భక్తుల ప్రార్థనలు భగవంతుడి అనుగ్రహానికి పాత్రమవుతాయి. ఆ భగవంతుడి అనుగ్రహం పొందినటువంటి గురువులు, ఋషులు, యోగేశ్వరులు, మునీశ్వరులు పిన్నలకు ఆశీస్సులు అందించే యోగ్యత కలిగి ఉంటారు. ప్రథమ గురువులు అయిన తల్లిదండ్రులు బిడ్డలకు దివ్యాశీస్సులు అందించే మొదటి అర్హత కలవారని శాస్త్రాలు చెప్తున్నాయి. పరిపూర్ణ ప్రసన్న చిత్తులైన మహనీయుల ఆశీస్సులకు ఎంతో బలం ఉంటుందని మనకి పురాణ ఇతిహాసాల్లో అనేక కథల వల్ల మనకి తెలుస్తూ ఉంది. మనిషి ఎప్పుడూ మంచి ఆలోచనలే చెయ్యాలి, దాన్నే అలాగే మంచి సంకల్పాలు సంకల్పించాలి, మంచినే ఆచరించాలి అన్నది మరి వేదాలు చెప్పిన నీతి, ఆచరించవలసిన నియమావళి. ఏది సంకల్పిస్తే అదే జరుగుతుందన్న భావనకు శాస్త్రీయ ఆధారం లేకపోయినా మంచి ఆలోచన చెయ్యాలన్న శృతులు, పురాణాలు, ఇతిహాసాల ప్రబోధకు ఆచరణ సాధ్యమైన ప్రాధాన్యం ఉంది. చిన్నపిల్లలను శతమానం భవతి అంటూ దీవిస్తాం. వారికి సదా అంటే ఎప్పుడూ మంచి జరగాలని ఆశిస్తూ ఉంటాం. పదే పదే చేసే ఆలోచన సంకల్పాలని ధరిస్తుంది. అలాంటి సంకల్పాలు మనల్ని కర్తవ్యోన్ముఖల్ని చేస్తాయి. సంకల్పం బలపడినప్పుడు దానికి సంబంధించిన కర్మలు చేస్తాం. పునరావృతమయ్యే ఆలోచనలకు అంత బలం ఉంటుంది. కాబట్టి మంచి ఆలోచనలు చేయాలనే వాదానికి ప్రాముఖ్యం ఉంది. దుఃఖ సమయంలో ప్రజలు దైవాన్ని ఆశ్రయించి అనుగ్రహం కోరతారు. పూర్వకర్మల ఫలితంగా కష్టాలు నిర్ధారణ అయినవైతే దైవ ప్రార్థన వల్ల కర్మ ఫలితం తొలుగుతుందా అన్న సందేహం సాధకులకి కలుగుతుంది. మరి ఆయన ఇచ్చి పంపిస్తాడు కదా, మరి ప్రారంధం అనుభవించవలసిందే అని చెప్తున్నారు కదా, అట్లాంటప్పుడు దైవ ప్రార్థన వల్ల మనకున్న కర్మ తొలుగుతుందా అని సందేహం కలుగుతుంది. తొలగదనుకోండి, ఇంకా చేయటం ఎందుకు అనుకుంటాడు. తొలుగుతుంది అన్నామనుకో, మరి తొలగలేదే అనుకుంటాడు. దానికి మనసారా ప్రార్థనలు చేసే దైవానుగ్రహం లభిస్తుందని, దుష్కర్మలు దగ్ధమై వాటి పరిణామాలు అనుకూలంగా మారతాయని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. పెద్దల దీవెనలు మనకి శుభప్రదమని, వారి వాత్సల్య భావానికి పిన్నల జీవితాలను ఆనందదాయకం చేసే శక్తి ఉందని కూడా పండితులు చెప్తూ ఉంటారు. జీవుల ఆనందం కోసమే భగవంతుడు సమస్త జగత్తును సృష్టించాడు. అందుకు కారణం ఆయన ఆనంద స్వరూపుడు కదా. ఆనంద స్వరూపుడు కనుక ఆయనలో నుంచి వచ్చింది ఆనంద స్వరూపమే సృష్టి అంతా కూడా. కానీ మరి అందుకు కారణం ఆయన ఆనంద స్వరూపుడు కావడమే జగత్తుని ఆనందంగా ఉంచటానికే ఆయన సృష్టించాడు. కష్టాలు వాటిల్లవచ్చనే భయంతో మానవుడు ఆనంద క్షణాలకి దూరం కాకూడదు. సదా మంచి జరగాలనే భావనలో ఆశావహ స్వరూపం ఉంది. యద్భావం తద్భవతి అని చెప్తారు పెద్దలు. ఏ భావం ఉంటే అదే మనకి జరుగుతుంది కనుక మంచి భావాలను మరి పొంది ఉండాలి. ఎప్పుడూ మంచి సంకల్పాలు, మంచి ఆలోచనలు, మంచి భావాలు ఉండాలి. ఉంటే దాన్ని బట్టి చక్కగా జరుగుతుంది అని చెప్తారు. మరి మంచి జరగాలనే భావనలోనే ఆశావహ స్వరూపం ఉంది. పెద్దలు పిన్నల నుంచి కోరుతూ అందించే
మంగళాశాసనమే ఆశీర్వచనం అంటారు. విశ్వ కళ్యాణం కోరి పవిత్ర క్షేత్రాల్లో జరిపే క్రతువులు మానవాళికి చల్లని దీవెనలు అందిస్తాయి. క్షేత్ర దర్శనం వల్ల భక్తుల హృదయాల్లో మంగళకరమైన భావనలు ఆవిర్భవిస్తాయి. ఆ స్వామిని దర్శించినప్పుడు మంగళకరమైనటువంటి భావనలు రావడం, ప్రశాంతమైన మనసు, అలా మనసు ప్రశాంతంగా ఉండి ఆనందంగా ఆయన దర్శనం ఆనందాన్ని కలిగిస్తుంది. అటువంటి సాటివారికి మంచి జరగాలనే ప్రతి తలంపు కూడా ఒక చల్లని దీవెనే. వాళ్ళ గురించి మంచిగా భావన చేస్తే మనం అది ఒక దీవెనే. ఒకరికి మేలు జరగాలన్న ఆలోచనకి పవిత్రమైన పునాది అయి ఉంటుంది. అలాంటి తలుపులు ఎప్పుడూ పరిమళంతో గుబాళిస్తూ ఉంటాయి. మరి ప్రతికూల ఆలోచనలు చేసిన వాళ్ళకి మానసికమైన నష్టం కలుగుతుంది. వ్యతిరేకంగా ఒకరికి చెడును ఆలోచించేటువంటి మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు, ఆనందంగానూ ఉండదు. భయంతోనూ మరి ఆలోచనలతోనూ మరి అలా అశాంతిగానే ఉంటుంది తప్ప ప్రశాంతంగా ఉండదు. మంచిని కోరేటువంటి సమయంలో మన మనస్సు కూడా ప్రశాంతంగా పవిత్రంగా చక్కగా ఉంటుంది. అందుకని ప్రతికూల ఆలోచనలు చేసే వాళ్ళకి మానసికమైన నష్టమే కలుగుతుంది, వాళ్ళ మనస్సుకే నష్టం కలుగుతుంది. మంచి ఆలోచనలతో సాకారమైన కార్యం వల్ల అందరూ కూడా లాభాన్ని ఆనందాన్ని పొందుతారు. సమాజ శ్రేయాన్ని కోరేటువంటి శుభకామనలు సమూహ ఆత్మశక్తిని సంతరించుకుని ఊహాతీతమైన ఫలితాలు అందిస్తాయి. మంచి ఆలోచనలు వాక్రూపాలై దీవెనలుగా సత్పురుషుల నోటి నుంచి వెలువడతాయి. వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆలోచనలు, సంకల్పాలు వాక్కు రూపంలో బయటికి వస్తాయి. అదే శుభాన్ని ఆకాంక్షిస్తూ పెద్దలు అందించే దీవెనలు. వాటిని వినాలని, అవి నిజం కావాలని ప్రతివారు కూడా ఉవ్విళ్ళేరుతూ ఉంటారు. ఈ దీవెనలు కూడా ఎవరికి ఏది కావాలో అది అందించాలనే దృష్టితో వాళ్ళకి దీవెనలు అందిస్తూ ఉంటారు పెద్దలు. కళ్యాణం కావాలి అన్న వాళ్ళకి కళ్యాణాన్ని, సంతానం కావాలి అని వెళ్ళిన మహాత్ముల దగ్గరికి వెళ్తే సంతానాన్ని, అలా దీవెనలు చక్కగా ఇస్తూ ఉంటారు. సమయానుకూలంగా వాళ్ళకి ఏది అవసరమో దాన్ని మహాత్ములు వాళ్ళ వాక్కు ద్వారా, దీవెనల ద్వారా అందిస్తూ ఉంటారు. భగవంతుడు మనకు ప్రత్యక్షంగా ఆశీస్సులు ఇవ్వలేదు అనుకుంటాం, కానీ ఈ మహాత్ముల రూపంలో మనకి భగవంతుడే ఆశీస్సులు అందించాడు. భగవంతుడు అనుగ్రహం ఈ రూపంలో మనం పొందాము అని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, ఆనందంతో ఆ దీవెనలను స్వీకరించిన రోజున అవి వెంటనే సత్ఫలితాలని ఇస్తాయి. అందుకని మరి భగవంతుడు వాళ్ళల్లో ఉండి మీకు కావలసినవి మీకు అందించాడు అనేటువంటి భావన, చక్కని ఫలితాల్ని అందిస్తాయి. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.